ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడైతే రామ అనే ఒక శబ్దం వినిపించిందో అక్కడ వచ్చి కూర్చుంటాడు ఆయన స్వామి. అంటే ఇక్కడ లీనమైపోతాడు, అన్ని మర్చిపోతాడు. సంకీర్తనలో కూడా అదే గొప్పతనం చెప్పాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయనే కనిపిస్తాడు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మన ఇష్టదైవం కావచ్చు, నారాయణమూర్తి కావచ్చు, వెంకటేశ్వరుడు, జగదంబ. అది కీర్తనలో అంత గొప్పతనం ఉందని చెప్పారు పెద్దవాళ్ళు కూడా. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంభడి అంటే ఒక పాటకి పశువులు కూడా ఆడుతాయట. చాలా చోట్ల కనిపిస్తుంటుంది. మా ఇంట్లో ఒక క్యాట్ పిల్లి ఉంటుండే, పాడుతుంటే అట్లాగే నిద్రపోతుంది. డాగ్ ఉంటుంది, పాడుతుంటే అట్లాగే నిద్రపోతుండే. అప్పుడు అనిపిస్తుంది మా ఇంటి మేము అక్కడ చివరిలో ఉంటాం, పాములు కూడా వస్తుంటాయి, ఆడుతూనే ఉంటాయి. పక్షులైతే నిత్యము పక్షులు వింటూ ఉంటాయి పాడుతుంటే. ఆ పరమానందం అది. అందుకు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంభని. కీర్తనకు అంత గొప్పగా ఉంటుంది. ఆ రామనామం చెప్తుంటే అయోధ్య బాలరాముడు గుర్తొచ్చాడు. బాలరాముడి ప్రతిష్ట అయిన సందర్భంగా మన తెలుగు వారు చీరాల వాస్తవ్యులు బాపట్ల దగ్గర ఉండేవారు.
అన్నదానం చిదంబర శాస్త్రి గారిని అన్నదానం చిదంబర శాస్త్రి గారిని వారు ఆ అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్ట సందర్భంగా ఒక యంత్రం చేసి వారిచ్చారు. అయోధ్యలో పెట్టిన యంత్రం ఎక్కడదంటే మన తెలుగు వారిచ్చిన యంత్రం. 6 కోట్ల రామనామాన్ని జపం చేసి వారిచ్చారు. స్టాండా అయిపోయింది.